నీ కొరకు చేయబడిన ఈ ప్రకృతిలోనివన్నీ మీకు ఇష్టమని మర్చిపోకండి. ఈ నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న అవయవ నిర్మాణం ఉందే, వాటికి ఉన్న అవసరతలున్నాయే. చెవి ఎన్ని స్వరాలు, ఎన్ని శబ్దాలు. ఇది వీణ స్వరం అంటాడు, ఇది సితారా స్వరం అంటాడు, ఇది పిల్లనగ్రోవి శబ్దం అంటాడు. అంటే ఇన్ని స్వరాలు చెప్పగలదా ఈ చెవి? ప్రకృతిలో ఎన్నో స్వరాలు పెట్టాడు గనుకనే ఆ స్వరాలను విని ఆనందించగలిగే ఒక చక్కటి చెవులను దేవుడు నీకు చేశాడు. మీకోసం అతను చేసిన పనులు కష్టం తన కష్టంగా భావించుకున్నాడు. ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. మీరు మీ తండ్రి అయిన పరలోకపు తండ్రి నన్ను అడగక మునుపే మీకు అవసరమైనవేమో ఆయనకు తెలియను, నాకు తెలీదా అన్నాడు ఆయన. ప్రియులారా, ఈ మాట ఎంత అద్భుతం అండి. ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి. ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి.